Now we are going to Hidimba Devi temple. లొకేషన్ మనకి దేశముద్ర సినిమాలో ఫైట్ సీన్ ఉంటుంది కదా, అదనమాట. చాలా స్టీప్గా ఉంది ఫ్రెండ్స్, కానీ లొకేషన్ మాత్రం టూ బ్యూటిఫుల్. లెట్స్ సీ వాట్ విల్ బి దేర్. ఈ లొకేషన్ మా పక్కన హోటల్ పక్కనే ఉందన్నమాట. జస్ట్ వాకబుల్. మాల్ రోడ్కి హిడింబా టెంపుల్ ఇవన్నీ దగ్గరలోనే కనెక్టెడ్గానే ఉంటాయి అన్నమాట. పైకి వెళ్ళే కొద్దీ మనకి చుట్టూ డియోడర్ ట్రీస్ కనిపిస్తాయి. మనకి తెలుగులో దేవదారు వృక్షాలు అంటారు కదా, అవి కనిపిస్తాయి అన్నమాట. చూసే కొద్దీ చాలా 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 బాగుందన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది, అసలు సౌండ్ అవి లేకుండా. అండ్ ఈరోజు హిడింబా దేవికి సంబంధించి ఏదో మేళా ఉందంటున్నారు. వెళ్తే కానీ అంత గమ్మున రాలేమని చెప్పారు. బట్ ఒకసారి ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. మూవీస్లో కూడా చాలాసార్లు కనిపించింది కదా, ఒకసారి చూసి వద్దామని వెళ్ళాం. చాలా వరకు ప్లేస్ చాలా క్లీన్గా ఉంది. నాకు ఎక్కువ ఎక్కడ వేస్ట్ చెత్త చెదారం కనిపించలేదు. యూజువల్లీ గుడుల బయట సరిగ్గా మెయింటైన్ చేయరు, బట్ ఇక్కడ చాలా నీట్గా ఉంది. అది నాకు నచ్చింది. ఇక్కడ ఎంట్రీ అవుతుంటే మనకి సైడ్ చిన్న స్టాల్స్ కానీ పూజా సామాన్ కానీ అమ్ముతున్నాం అనమాట. ఎవరన్నా తీసుకోదలిచిన వాళ్ళు తీసుకోండి. ఇక్కడ ప్రస్తుతానికి మేళా ఉందన్నమాట. ఈ 3 days హిడింబా దేవి యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటారనమాట. ఇక్కడికి రావడానికి 2 ways ఉన్నాయి. బై వాక్ మెట్లెక్కి అండ్ పక్కన కారు నుంచి కూడా. ఈ లొకేషన్ చూస్తే మనకి ఆలీ స్వామీజీ రూపంలో ఉండి తన స్టోరీ చెప్తాడు కదా, రాయాలన్నమాట. ఇక్కడ కూర్చొని చెప్తారు గ్రూప్ అంతాని. అండ్ మనకి జవ్వీ మెట్లో కూడా ఈ లొకేషన్ యూస్ చేశారు. ఇక్కడ మనకి వెళ్తుంటే దేశముద్ర సినిమాలో హన్సికని టీస్ చేస్తుంటారు కదా, ఆ ఏరియా అనమాట ఇదంతానే. ఇది ప్రస్తుతానికి మేళా ఉంది, జనం అంతా. ఎక్కువసేపు లేము, ఫొటోస్ అవి తీసుకుని రిటర్న్ అయిపోయి మిగిలిన చూడాలి కదా. ఇప్పుడు మా వెహికల్ వస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడ నుంచి ప్లాన్ ఏంటంటే నగ్గర్ వెళ్ళాలి. నగ్గర్లో నగ్గర్ క్యాజిల్, రూరిచ్ ఆర్ట్ గ్యాలరీ అండ్ వైష్ణోదేవి టెంపుల్ అండ్ కుల్లులో మనకు కావాల్సినవి చూడాలనుకుంటే ఈరోజు చూడొచ్చు. అండ్ డైరెక్ట్ డ్రాప్ ఆఫ్ ఎట్ కుల్లు అనమాట. కుల్లు నుంచి బస్ బుక్ చేసుకున్నాం, అటు నుంచి అటే రిటర్న్ అయిపోయేలాగా ఉందామని. చూస్తుంటే మనకి ఇక్కడ చాలా బ్రిడ్జెస్ కనిపిస్తాయి, ఇలాగా చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. నగ్గర్ చేరుకోబోతున్నాం. ఇదే నగ్గర్ క్యాజిల్ అనమాట. దీన్ని రిటర్న్లో వచ్చినప్పుడు చూసుకుంటాం. ప్రస్తుతానికి డైరెక్ట్గా రూరిచ్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళిపోతాం. ఇది చాలా బాగుందన్నమాట ఈ లొకేషన్. ఇక్కడ నుంచి మనం చాలా ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నగ్గర్లోనున్న ఆర్ట్ గ్యాలరీకి వచ్చాము. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మంచి సీ దిస్ వన్. ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీ పైకి వచ్చాం అనమాట. ఇవన్నీ హెలినా రోరిచ్ అన్న ఆవిడ మొత్తం వేసిన ఆర్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. డూ విజిట్. ఇప్పుడు ప్రస్తుతం నగ్గర్ క్యాజిల్ ఎంట్రీలోకి వచ్చాం. ఎంట్రీ అయిన తర్వాత మొత్తం చెక్కతోనే కట్టారు. ఇక్కడ చూడండి, మీరు ఏ సినిమాలు షూట్ చేశారో ఇక్కడ మెన్షన్ చేశారు. అక్కడ మనకి దేశముద్ర అని కనిపిస్తుంది కదా. ఈ లొకేషన్ ఏంటంటే మనకి హన్సిక ఉండే ఆశ్రమం ఇక్కడ షూట్ చేశారనమాట. అండ్ జవ్వీ మెట్లో మనకి ఒక సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది చూడడానికి.
ఇక్కడ నుంచి మనకి మొత్తం లోయ ఒక వ్యూ వస్తుంది అనమాట. కుల్లు ఇక్కడ నుంచి చూడొచ్చు. మనకు అక్కడ అది బియాస్ రివర్ కనిపిస్తుంది అక్కడి నుంచి. అండ్ ఈ నగ్గర్ క్యాజిల్లోనే మనకి రెస్టారెంట్ లాంటిది ఉంది పైన. ఒకవేళ మీరు కావాల్సింటే టేస్ట్ చూడొచ్చు పైన ఎలాగ ఉందన్నది. బట్ వీ డింట్ ప్రిఫర్ దిస్ వన్. చూడండి మాత్రం ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుంది. మొత్తం చెక్కతోనే ఉంది. చెక్క రాయాలన్నమాట. సింపుల్గా ప్లేస్ చేసి చాలా బాగా కట్టారు చూడడానికి. మంచు పడుతుంటే నాకు తెలిసి లొకేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ అ వర్త్ విజిట్ ఇన్ కుల్లు. నా ఇది అయిపోయిన తర్వాత మేము లంచ్కి రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడే చిన్న దాబాలో తిని సజలా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ట్రై చేసాం. ప్రాబ్లం ఏంటంటే సజలా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి రూట్ బాగాలేదు. 4x4 వీలర్ తప్ప అక్కడికి ఏది వెళ్ళడానికి లేదు. మేము ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళాం కానీ లాస్ అయిపోయాం. సో ఇక్కడ ఇంకా మాకు టైం ఉంది 5:30 దాకా. సో బియాస్ రివర్ దగ్గర పక్కనే నించుని మంచి ఫొటోస్ తీసుకుని రిటర్న్ లాస్ట్ వైష్ణవ్ దేవి టెంపుల్ చూసిన తర్వాత షాల్ ఫ్యాక్టరీకి వచ్చాం. నా బ్యాక్ సైడ్ ఉన్న షాల్ ఫ్యాక్టరీ మోడల్స్ అవి ఉన్నాయి కానీ బట్ టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఏం తీసుకోలేదు. మా బస్ ఇంకో 40 minutesలో ఉంది. ఢిల్లీకి డైరెక్ట్గా బుక్ చేసుకున్నాం అనమాట. నౌ విల్ బోర్డ్ ద బస్. యాక్చువల్లీ మేము ఢిల్లీ రీచ్ అయ్యేసరికి 6:30 అవుతుంది. మనాలి చూడడానికి 2 days ఎనఫ్. అండ్ ఇంకో డే ఉంటే కనుక మీరు కసోల్ వెళ్ళొచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఇది మేము నైట్ తిన్న రెస్టారెంట్. యాక్చువల్లీ నాకు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నుంచి కొద్దిగా సిక్ అయినా అనమాట. ఇంకప్పటి నుంచి సరిగ్గా తీయలేకపోయిన వీడియో ప్రజెంటేషన్. ఢిల్లీ కూడా చాలా ఫాస్ట్గా షార్ట్ చేశాను ఇవన్నీ. అండ్ ఢిల్లీకి కూడా నేను ప్రత్యేకంగా టైం తీసుకుని వీడియో చేస్తాను ఖచ్చితంగానే. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. అండ్ మనాలి గురించి డీటెయిల్ వీడియో నెక్స్ట్ వస్తుంది.